ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పైన ఓపెన్ అయింది హైయెస్ట్లో అండ్ కిందకు వచ్చింది అండ్ రీటెస్ట్ చేసింది. మళ్ళీ అక్కడ నుంచి కూడా బౌన్స్ అయ్యి ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఒక హ్యామర్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. వెరాజ్ ఏంటంటే మనం ప్రతిసారి డిస్కస్ చేసుకుంటుంది 41,500 నెంబర్. ఎనీహౌ ఫ్రెండ్స్, ఏంటంటే మనం కొన్ని లెర్నింగ్ అప్డేట్స్ అనేది టెలిగ్రామ్లో ఇస్తూ ఉన్నాం. ఈరోజు మనం నిన్న వచ్చేసరికి అమర్ రాజా బ్యాటరీసు, దాని తర్వాత ఈరోజు ఎస్ఆర్ఎఫ్ పుట్ ఆప్షను అన్నీ కూడా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయినాయి. ఫస్ట్ అమర్ రాజా బ్యాటరీస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్స్, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేవి ఇన్ ఫ్యూచర్ కూడా రిపీట్ అయితే మనకేంటంటే ఒక రిఫరెన్స్గా కూడా ఉంటాయి. లెట్ మీ చెక్ విత్ అమర్ రాజా బ్యాటరీస్. సో ప్రీవియస్గా ఏదైతే హై ఉందో ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ లెవెల్ అనుకుంటున్నారు, ఇక్కడ 550 లెవెల్ అనేది బొంబాట్ చేసి ఆల్మోస్ట్ నిన్న 9% దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. బట్ అగైన్ గ్యాప్ అప్ అయింది, రీటెస్ట్ చేసింది, మళ్ళీ 600 మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ అనేది దాటింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే 500, 550 దగ్గర హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో ఇంత మ్యాసివ్ గ్యాప్ అప్ జరిగిందనుకోండి, మేబీ సమ్ న్యూస్ ఉండుండొచ్చు. బట్ వాళ్ళందరూ కూడా ట్రబుల్లో ఉంటారు. అండ్ అగైన్ ఏంటంటే మనకి హ్యూజ్ వాల్యూమ్స్తో కూడా ఇది మూవ్ అవ్వడం అనేది మనం గమనించాం. ఆల్ టుగెదర్ మనం తీసుకున్న ఆప్షన్ వచ్చేసరికి 18 రూపాయల దగ్గర తీసుకున్నాం ఫ్రెండ్స్. దాని హైయెస్ట్ ఆల్మోస్ట్ 18.36, అంటే 80%, 90% ప్రాఫిట్ అనేది రావడం అనేది జరిగింది. ఓకే. అండ్ వెరాజ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్టాకు ఎస్ఆర్ఎఫ్. ఈ స్టాక్ కూడా డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి ప్యాటర్న్ అనేది దాంట్లో కనిపించింది. దట్ ఈస్ ద రీజన్ అయితే పుట్ సైడ్ అనేది ఉండటం జరిగింది. చూడండి, మన మార్కెట్ అనేది అబ్జర్వ్ చేస్తే ఒక 2,800 ఆ రేంజ్లో మనకి మార్కెట్ ఒక రెసిస్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది, క్లియర్గా కనిపిస్తుంది ఈ పాయింట్ దగ్గర ఫ్రెండ్స్. ఓకే, ఒక షూటింగ్ స్టార్ అనుకోవచ్చు. అంత అగ్రెసివ్ షూటింగ్ స్టార్ ఏం లేదు, బట్ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. బట్ అగైన్ డ్రాప్ అయింది, కన్సోలిడేషన్ తీసుకుంది, మళ్ళీ డ్రాప్ అయింది స్లోగా. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రెండ్స్ చాలా టైం కన్సోలిడేషన్ అనేది తీసుకుంది అనమాట. చూడండి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మార్కెట్ డ్రాప్ అయింది, దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకొని కన్సోలిడేషన్ నుంచి మూవ్ వస్తుంది అనుకోండి బయటికి, అప్పుడు మనకేంటంటే ఆ గ్రేట్ ఆపర్చునిటీ అనేది దొరుకుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఈరోజు కొద్దిగా లేట్ ఎంట్రీ ఫ్రెండ్స్. యాక్చువల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే బెటర్ ఎంట్రీ ఏంటంటే ఇక్కడ 52 దగ్గర, 50.5 దగ్గర. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఈ పాయింట్ మార్కెట్ ఏమైందంటే ప్రీవియస్గా రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసింది ఈ పాయింట్ దగ్గర, ఏది బేస్డ్ ఆన్ ద ఆప్షన్. దాని తర్వాత స్లోగా చూడండి, ప్రీవియస్ లో దగ్గర స్ట్రగుల్ అయింది, దాని తర్వాత బుల్లిష్ మార్బోజికల్ క్యాండిల్ మళ్ళీ పుల్ బ్యాక్ అయ్యి ఇక్కడ నుంచి స్లోగా ఏంటంటే పికప్ అవటం స్టార్ట్ చేసింది. వెరాజ్ మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో లైక్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ స్టిక్స్ అనే అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ట్రెండ్ లైన్స్ వల్ల ఇది బ్రేక్అవుట్ క్యాండిల్, కొద్దిగా లేట్ ఎంట్రీ. ఇక్కడ మనం చూసే టయానికి ఆల్మోస్ట్ 53కి వెళ్ళినట్టుంది నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేసేసరికి. ఓకే, దాని తర్వాత అక్కడ నుంచి కూడా ఫ్రెండ్స్ మనకి 63, అంటే ఒక 10 పాయింట్స్. ఇందులో మనకి 375 క్వాంటిటీ అనేది ఒక లాట్ ఫ్రెండ్స్. ఓకేనా, అంటే దగ్గర దగ్గర 3,750 రూపాయలు అనేది మనకి ప్రాఫిట్ చూడటం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, బేస్డ్ ఆన్ ద సింగిల్ లాట్ అనమాట. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎస్ఆర్ఎఫ్ అండ్ అమర్ రాజా బ్యాటరీస్. వెరాజ్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. దీన్ని వాచ్ చేస్తూ ఉన్నాం మనం డైలీ టైం ఫ్రేమ్లో. దీని మీద మనం ఒక స్ట్రాటజీ అనేది కూడా డిప్లాయ్ చేసాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది, మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ తీసుకుంది. బట్ ఈ ట్రెండ్ లైన్ కిందకైతే క్లోజింగ్ ఇవ్వలేకపోతుంది, రీటెస్ట్ చేసింది. మేబీ ఐ థింక్ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మార్కెట్ 3,280 లెవెల్ అనేది, 3,280 లెవెల్ అండ్ 3,300 లెవెల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్ ఇన్ టీసీఎస్. ఎందుకంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఈ లెవెల్స్ దగ్గర మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ ఎనీహౌ ఏంటంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ చేసింది ఈ క్యాండిల్లో. దాని తర్వాత ఇమీడియట్గా సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది, ఇక్కడ రీటెస్ట్ చేసింది. ఇక్కడ విక్కులు ఉన్నాయి, తోకలు. ఇవి మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి అనమాట. అంటే ఎయిదర్ బుల్స్ కానీ బేర్స్ కానీ కంట్రోల్ చేయలేకపోతున్నారు మార్కెట్ని.
బట్ మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ మోరోవర్ ఏంటంటే కింద నుంచి కొంత రిజెక్షన్ కూడా కనిపిస్తుంది. చూద్దాం కపుల్ ఆఫ్ డేస్లో ఇట్ క్యాన్ బి బౌన్స్డ్ అనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే నెక్స్ట్ రిలయన్స్ స్టాక్ కూడా నేను డిస్కస్ చేసుకున్నా ఫ్రెండ్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్. దాని తర్వాత ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇందులో కూడా ఏంటంటే మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ట్రెండ్ లైన్. కొద్దిగా లేట్ ఎంట్రీ ఈ పాయింట్ దగ్గర వెరీ గుడ్ అనమాట 2560. ఎనీహౌ ఏంటంటే ఈరోజు కూడా పాజిటివ్గా వెళ్ళటం జరిగింది. ప్రీవియస్గా ఏం జరిగిందంటే ఈ పాయింట్ దగ్గర గ్యాప్ అప్ అయింది, మళ్ళీ ఇక్కడే కొంత స్ట్రగుల్ అయిపోయింది ఏది ట్రెండ్ లైన్ దగ్గర. బట్ ఎనీహౌ ఫైనల్గా ఏంటంటే బుల్స్ అనేవాళ్ళు మార్కెట్లో కంట్రోల్ తీసుకున్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ కమింగ్ టు ద బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఫ్రెండ్స్ మనం ఏదైతే ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నామో ఇట్స్ వెరీ వెరీ ఎఫెక్టివ్. డెఫినెట్గా ఏంటంటే సీరియస్ ట్రేడర్స్, ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళు బ్యాంక్ నిఫ్టీ డెఫినెట్గా ఇది హెల్ప్ చేస్తుందని చెప్పేసి నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. ఓకే, అంటే దీంట్లో నేను పొటెన్షియల్ చూశాను. అండ్ మోరోవర్ ఏంటంటే కాల్స్ కూడా చూడండి ఈరోజు బ్యూటిఫుల్గా మనం అప్డేట్ చేసుకున్నాం. వెరాజ్ ఇనీషియల్గా నేను పుట్స్ బై చేయడంలో ఇక్కడ బిజీగా ఉన్నాను. ఈ పాయింట్ దగ్గర నా పుట్ బై జరిగింది, ఎందుకంటే షూటింగ్ స్టార్ ఇది రిజెక్షన్ క్యాండిల్, అక్కడ నుంచి మార్కెట్ డ్రాప్ అవుతూ వచ్చింది. మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్ మనం టెలిగ్రామ్లో అప్డేట్ చేసుకునే టైం ఈ పాయింట్ దగ్గర నేను ఇచ్చాను, ఎందుకంటే హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ అండ్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. బట్ అగైన్ ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయింది, స్మాల్ స్టాప్ లాస్ లైక్ ఎంతంటే 15 పాయింట్స్ మనం స్టాప్ లాస్ అనేది ఆ పాయింట్ దగ్గర అప్డేట్ చేసుకున్నాం. అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ట్రెండ్ యొక్క డైరెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆ ట్రెండ్ యొక్క డైరెక్షన్లో మనం ఉన్నామంటే మనకి ఏంటంటే బ్యూటిఫుల్గా రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. వెరాజ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దాని తర్వాత మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది ఈ పాయింట్ దగ్గర. బట్ ఎనీహౌ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర అగైన్ ఇక్కడ కరెక్ట్గా ఎంట్రీ తీసుకున్నా ఫ్రెండ్స్ షార్ట్ సైడు. టెలిగ్రామ్లో ఇమీడియట్గా అప్డేట్ అనేది చేశాను. దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్, స్మాల్ స్టాప్ లాస్. ఓకే, సో 41,400 పుట్ అనేది వెరీ బ్యూటిఫుల్గా కిందకి వెళ్ళటం అనేది జరిగింది. యా ఎగ్జాక్ట్గా దిస్ ఈజ్ ద పాయింట్ ఫ్రెండ్స్. ఓకేనా, ఈ పాయింట్ దగ్గర ఇమీడియట్ ఎంట్రీ అండ్ అప్డేట్ కూడా చేశాను. ఇది స్టాప్ లాస్, స్మాల్ స్టాప్ లాస్. ఇక్కడ నుంచి కూడా స్కై రాకెట్ అనేది అవటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత మనకి బ్యాంక్ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ అయితే కంప్లీట్గా ఈ పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ చేసింది. ఓకే, మ్యాక్స్ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేసింది కానీ ఇది గ్యాప్ పాయింట్. బట్ ప్రైస్ యాక్షన్ అనేది ఏం చెప్తుందంటే ఇక్కడ షూటింగ్ స్టార్ వచ్చింది ఫ్రెండ్స్. సేమ్ చార్ట్ మనం రివర్స్ చేసామనుకోండి, ఆల్ట్ ఐ అనేది ప్రెస్ చేస్తే మనకి క్లియర్గా ఏంటంటే చూడండి ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, జనరల్గా సపోర్ట్ ఇది రివర్స్లో చేసాము, సపోర్ట్ ఉంది. అండ్ ఇది ఒక షూటింగ్ స్టార్ అన్నమాట. ఈ షూటింగ్ స్టార్ ఎప్పుడైతే ప్రీవియస్గా ఉన్న హైజ్ అండ్ లోస్ని ఓకే టెస్ట్ చేస్తుందో దట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ షూటింగ్ స్టార్ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనకి సపోర్ట్ అనేది బ్రేక్అవుట్ జరుగుతుందో మనకి ఏంటంటే డౌన్ సైడ్ వస్తుంది. వెరాజ్ ఫ్రెండ్స్ ఇది రివర్స్ చేసాం కాబట్టి మనకి రివర్స్లో ఉంటుంది. వెరాజ్ దిస్ ఈజ్ ద సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్. ఎప్పుడైతే మనకి రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అవుతుందో అంటే మల్టిపుల్ డైమెన్షన్స్లో మనం అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రైస్ యాక్షన్ అనేది చూస్తే ఇక్కడ షూటింగ్ స్టార్, దాని తర్వాత స్లోగా మార్కెట్ అనేది చూడండి షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత బుల్స్ కంట్రోల్ తీసుకున్నారు, బేర్స్ వచ్చారు, బుల్స్ వచ్చారు. ఈ క్యాండిల్ లో అయితే బ్రేక్అవుట్ చేయలేకపోతున్నారు. ఇది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. చూడండి హ్యూజ్ మ్యాసివ్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏమైందంటే బుల్స్ అనేవాళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్ మనకి కంట్రోల్ తీసుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. దాని తర్వాత సెల్లర్స్ వీక్ సెల్లర్స్ అనమాట. ఇక్కడ అంతా కూడాను ఏదో ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు కానీ ఈ యొక్క లో ఏదైతే ఉందో ఈ లోని అట్లీస్ట్ ఏంటంటే టెస్ట్ చేయలేదు. ఓకే, సో క్లియర్గా ఏంటంటే ఇక్కడ మార్కెట్ బుల్స్ కంట్రోల్లో ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఈ క్యాండిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ క్యాండిల్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా ఒక స్టాక్కి ఇలాంటి క్యాండిల్స్టిక్ ఫార్మేషన్ జరిగింది. రిఫరెన్స్ పర్పస్ అక్కడ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే మనకి మల్టిపుల్ టైమ్స్లో మల్టిపుల్ ఫ్యాక్టర్స్లో ఏంటంటే మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఈ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇంత ముందు నుంచి కూడా మనం చెప్పుకుంటుంది ఏంటంటే 41,500 హ్యూజ్గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ చేసి ఉంచారు.
ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఆ లెవెల్ దాటి సక్సెస్ఫుల్గా క్లోజింగ్ ఇస్తుందో దెన్ ఏంటంటే షార్ట్ రికవరీ ర్యాలీ వస్తుంది. సో చూసుకోండి, ఈరోజు చాలామంది ఈ పాయింట్ దగ్గర లాంగ్ ఆపర్చునిటీ తీసుకుంటారు, ఎవరు షార్ట్ చేయరు. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది అండ్ మోరోవర్ చాలా రోజుల నుంచి కూడా డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ స్ట్రక్చరల్గా కూడా చూస్తే ఫ్రెండ్స్ చూడండి, ప్రీవియస్గా మనకి ఎగ్జాక్ట్గా ఇదే లెవెల్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉందన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ ఈ లెవెల్ అనేది దాటి కంఫర్టబుల్గా క్లోజింగ్ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వలేకపోయింది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట ప్రైస్ యాక్షన్లో. ఈ పాయింట్ల దగ్గర ట్రై చేశారు కానీ బుల్స్ అనేవాళ్ళు ఇవ్వలేకపోయారు. వెరాజ్ ఏంటంటే ఒకసారి డౌన్ సైడ్ వచ్చారు, మళ్ళీ స్లోగా ఏంటంటే అప్ సైడ్ తీసుకెళ్తూ వెళుతూ ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అండ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అట్ ద సేమ్ టైం ఏంటంటే సైకలాజికల్ నెంబర్ ఉంది మనకి 41,500 దగ్గర. అది బ్రేక్అవుట్ అయ్యి స్టేబుల్ అయిందంటే బ్రేక్అవుట్ అయినట్టు మనకి ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్? సింపుల్ క్యాండిల్ స్టిక్స్ చూడండి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇవన్నీ విక్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ సాలిడ్ క్యాండిల్ ఉంది. ఏది బ్రేక్అవుట్ జరిగినట్టు అంటే సాలిడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనమాట. ఇక్కడ విక్స్ ఏంటంటే అటెంప్ట్స్ అనమాట, విక్స్ని మనం అటెంప్ట్స్ అంటాం. సో అక్కడ నుంచి కూడా మార్కెట్ స్ట్రాంగ్ షార్ట్ కవరీ రావటం అనేది జరిగింది. ఆల్ టుగెదర్ ఏంటంటే ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ డే టుడే. ఓకే ఫ్రెండ్స్, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఓకే ఎవరైతే అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే సెషన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, సేమ్ ఇక్కడున్న కాన్సెప్ట్సే ఉంటాయి, బట్ అక్కడ ఏంటంటే కొద్దిగా ఇంటరాక్షన్ చేసుకోవచ్చు. వెరాజ్ ఏంటంటే మీరు డైలీ ప్రాక్టీస్ అనేది చేసి కన్ఫామ్గా చార్ట్స్ అప్డేట్ అనేది చేయాలి. యాప్ అనేది ఫ్రీ యాప్ ఉంటుంది, ఓకే, గూగుల్ క్లాస్ రూమ్ అని చెప్పేసి. దాంట్లో ఏంటంటే మీ యొక్క క్వైరీస్ అడగవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్ దీంట్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే కాన్సెప్టు బ్యాంక్ నిఫ్టీ మాత్రమే డిస్కస్ చేస్తాం, లేదంటే నిఫ్టీ, ఈ రెండింటి గురించే డిస్కస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీంట్లో చార్ట్ ట్రేడింగ్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తాం. ఫస్ట్ చార్ట్ ట్రేడింగ్ ఉంటుంది, దాని తర్వాత ఓఐ డేటా అనేది మనకి ఏ విధంగా రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ రెండు కాన్సెప్ట్లు అనేవి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం. ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 3 months ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఎంతకంటే ఎక్కువ కూడా నేను సపోర్ట్ అయితే చేస్తాను, బట్ మనకి ఒక అగ్రిమెంట్ అనేది కావాలి కాబట్టి సోషల్ మీడియాలో 3 months అయితే సపోర్ట్ అనేది అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, స్టే ట్యూన్, ధన్యవాదాలు.